సూళ్లూరుపేట పట్టణంలో ఈరోజు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల అధికారి బి మల్లికార్జున్ రెడ్డి, సహాయ అధికారి చేని రమేష్ బాబు పర్యవేక్షణలో ఓటింగ్ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగింది. బార్ అసోసియేషన్లో మొత్తం 31 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సల్లగొండ శ్రీరాములు యాదవ్, జాయింట్ సెక్రటరీగా చింతపూడి మురళి, ట్రెజరర్గా లొక్కు గణపతి ఏకగ్రీవం కాగా, మిగిలిన వైస్ ప్రెసిడెంట్ పదవికి పిఎన్ఆర్వి ప్రసాద్ మరియు ఎస్ఏ కరీం పోటీ పడగా, జనరల్ సెక్రటరీ పదవికి ధర్మప్రసాద్ మరియు జి క్రాంతికుమార్లు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో జడ్జి ఎస్ అనిల్ కుమార్ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరపగా పిఎన్ఆర్వి ప్రసాద్ 16 ఓట్లతోనూ, జి క్రాంతికుమార్ 19 ఓట్లతోనూ గెలిచారు. ఈ సందర్భంగా నూతన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, బార్ అసోసియేషన్ అభివృద్ధికి న్యాయవాదులందరి సహకారంతో పనిచేస్తానని తెలియజేశారు. బద్దెపూడి మల్లికార్జున్ రెడ్డి అనే నన్ను సూళ్లూరుపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు 2024-2025 సంవత్సరానికి సంబంధించిన బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనుటకు, ఈ ఎన్నికలు జరుపుటకు ఎన్నికల అధికారిగా నియమింపబడినాను. ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇందు వైస్ ప్రెసిడెంట్కి 2 సభ్యులు, జనరల్ సెక్రటరీకి 2 సభ్యులు పోటీ పడటం జరిగింది. మిగతా ప్రెసిడెంట్ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ వీరికి సంబంధించి ఏకగ్రీవంగా ఒకటే నామినేషన్ వచ్చింది. దానివల్ల ఏకగ్రీవంగా వారు ఎన్నికైనట్లు ప్రకటించబడింది. బద్దెపూడి మల్లికార్జున్ రెడ్డి, ఎన్నికల అధికారి, సూళ్లూరుపేట బార్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ దినం సూళ్లూరుపేట బార్ అసోసియేషన్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో నేను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోటీ చేసి గెలుపొందినటువంటి పిఎన్ఆర్వి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గాను, అదేవిధంగా జి క్రాంతికుమార్ సెక్రటరీ గాను పోటీ చేసి గెలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జాయింట్ సెక్రటరీగా మురళి, ట్రెజరర్గా గణపతి గారు నియమించబడ్డారు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సంవత్సరం 24-25 సంవత్సరం గాను ఈ కమిటీని ఎన్నుకున్నందుకు సూలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించేదానికి ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుని ఆశిస్తున్నాము. ఇంతకుముందు కూడా హైదరాబాద్ కూడా విజయవాడ పోయి ఉన్నాము. మళ్ళా కూడా అక్కడికి తిరిగి దాన్ని సాధించే ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా బార్ అసోసియేషన్లో వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా తీసుకెళ్ళి చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తోటి మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.